వచ్చే వారంలో 1000 కోట్లు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవడం తర్వాత రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని అద్రోహింప చేయగలిగామనే ప్రజల యొక్క సంకల్పం, ప్రజల ఆనందాన్ని చూస్తా ఉన్నాం. ఆచంట నియోజకవర్గ ప్రజలందరికీ ఒక శాసనసభ్యుడిగా హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు ఇస్తున్నాం. ఆచంట నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి కుంటుపడ్డ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయడానికి ఒక ప్రయత్నం అధికారులందరితో కూడా అన్ని విభాగాలతోటి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని 4 రోజుల కార్యక్రమాన్ని రైతు కుటుంబాల యొక్క రైతు కూలీల యొక్క పల్లె వాతావరణం కలిగిన నియోజకవర్గం, ఒక్క మున్సిపాలిటీ కూడా లేని నియోజకవర్గం ఏదైనా ఉంటే ఆచంట నియోజకవర్గంలో అక్షరంలో కూడా మొట్టమొదటిది. అటువంటి నియోజకవర్గంలో ఆచంట నియోజకవర్గానికి సంబంధించిన 97 కోట్లు ధాన్యం రావాలి. అదే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన 1600 కోట్లు ఈ రాష్ట్రంలో ధాన్యం ప్రభుత్వం బకాయి పడితే, ఉమ్మడి జిల్లా సంబంధించిన 970 కోట్లు ఈ జిల్లాకి ఏప్రిల్ నెలలో ధాన్యం కొనుగోలు చేస్తే, మే జూన్ ఆఖరు అయిపోయింది, జూలై వస్తూ ఉంది. దీని మీద ముఖ్యమంత్రితోటి సంబంధిత మంత్రి మనోహర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. నిన్ననే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత వచ్చే వారంలో 1000 కోట్లు రిలీజ్ కాబోతున్న ఆనందాన్ని రైతులు అందజేస్తా ఉన్నాం. అదే కాకుండా 1వ తారీఖున జరగబోయే పెన్షన్ యొక్క కార్యక్రమం, 3000 యొక్క వృద్ధాప్య వికలాంగుల వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్ 3000 నుంచి 4000 చేసిన కార్యక్రమం. దానికి కూడా రెట్రాక్టివ్ ఆస్పెక్ట్ 3 నెలల నుంచి ఎలక్షన్ ముందు నుంచి కూడా మేము హామీ ఇచ్చాం కనుక 4+3 7,000 రూపాయలు రేపు 1వ తారీఖున వారికి అందజేయదలుచుకున్నాం. అదే కాకుండా వికలాంగులకు సంబంధించిన 3,000 రూపాయల పెన్షన్ 6,000 చేశాం.